హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా మరియు ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ కర్రీని మనము రైస్లోకి మరియు రోటీస్లోకి అలాగే జొన్న రొట్టెలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ఒక కడాయి హీట్ చేసుకొని అందులో బెండకాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మనము వీటిని వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఒక స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని మనము బెండకాయల్ని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా ఉన్నప్పుడు మనము వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము జీలకర్ర, ఆవాలు, శనగపప్పుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పోపు అంతా వేయించుకోవాలి. ఇలా పోపు వేయించుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి, అనగా గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఈ పోపు అంతా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. టమాటాలు మిక్సీలో పట్టుకొని మనము ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి, పచ్చి టమాటాలు ఇవి. సో ఇలా టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము ఈ మొత్తాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము అన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాం. మొదటగా రుచికి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా పసుపు, కారం, ధనియాల పొడి, అదేవిధంగా చివరగా గరం మసాలా. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనము మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మనము బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మనం మూత తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా, టమాటా పేస్ట్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనము వేయించి పెట్టుకున్న పల్లీ పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీ పొడి కూడా కోర్స్ పౌడర్ లాగా ఉండాలి, మరి మెత్తగా పౌడర్ చేసి యాడ్ చేసుకోకూడదు. సో ఇలా పల్లీ పొడి యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఒక 2 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయలు, ఆ బెండకాయలని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనము మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా మనము ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఈ కర్రీని మనము రైస్లోకి అలాగే రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మెయిన్ ఏంటంటే పల్లీ పొడి అండి. ఈ బెండకాయ కర్రీలో ఈ పల్లీ పొడి యాడ్ చేయడం వల్ల ఈ కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, ఆల్మోస్ట్ ఉడుకుతుంది. సో ఇప్పుడు చివరగా మనము కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంత టేస్టీగా ఉండే మరియు ఘాటుగా పుల్లగా చాలా టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. అండ్ ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.